మన సబ్స్క్రైబర్ ఒకరు సుధారాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రక్షణ కొరకే ప్రార్థన చేయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించి కామెంట్లో ఆమెనంటే స్తోత్రం 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 స్తోత్రం. సకలాశురాధాలకి కారణభూతుడా తండ్రి యేసయ్య నీకే వందనాలయ్యా, స్తుతి స్తోత్రములు నాయన ప్రభువా. నాయన ప్రభా ఇదిగో నాయన ప్రభా సుధారాణి గారు నాయన ప్రభా వాళ్ళ కుటుంబం గురించి రక్షణ కొరకే ప్రార్థించమన్నారు ప్రభువా. నాయన ప్రభా ఇంకా కుటుంబంలో నాయన ప్రభా బిడ్డలు ఇంకా రక్షించబడలేదు నాయన ప్రభా. ఆ కుటుంబం అంతా కూడా నాయన ప్రభా ఏ గలిబిల్లో ఏ సాధారణ బంధకాలు అయితే ఉందో ఆ బంధకాలన్నీ కూడా తెంపివేయండి తండ్రి. అలాగే నాయన ప్రభా నీ కృపతో ఆ కుటుంబాన్ని నడిపించండి ప్రభా. అలాగే నాయన ప్రభా వాళ్ళకి నిత్యము నీ కృప నీ కాపుదలు ఉంచండి ప్రభా. కుటుంబం అంతా కూడా నాయన ప్రభా నీ సన్నిధికి వచ్చే కృపను దయచేయండి గాక. అలాగే నాయన ప్రభా సంఘ వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలతో నీ మేలతో నింపండి ప్రభా. ఇదిగో నాయన ప్రభా బిడ్డ ఎంతో నాయన ప్రభా హృదయ బాధాకరంగా అడిగిన ప్రార్థన ప్రభా నాయన ప్రభా బిడ్డ కోసం ఏకీభవించి అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా ఇక్కడ నేను ప్రభా సంఘంలో నువ్వు ప్రార్థించగా నాయన ప్రభా పరలోకం ముందు తెరుస్తాను ప్రభా. ప్రార్థన ఆలకించి నాయన ప్రభా మీరు నాయన ప్రభా విప్పండి ప్రభా. పరలోకం ముందు విప్పండి బిడ్డల నాయన ప్రభా మార్పు రావాలి ప్రభా. ఆ కుటుంబాల్లో మార్పు రావాలి ప్రభా. అలా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నాయన ప్రభా నీ మారు మనసు పొంది నీ రక్షణ పొంది నాయన ప్రభా నీ సన్నిధిలో మోకరించి నీ సాక్షులుగా బిడ్డలు నిలబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.